నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, వైవి సుబ్బారెడ్డి నా పిఏ కాదు అని చెప్పేసి అంటున్నా కదురు చిన్నప్పన్న గురించి కంప్లీట్గా రోజుకు ఒక ఆధారాలు బయటకు వస్తూనే ఉన్నాయి. అయితే కంప్లీట్గా కల్తీ నెయ్యి సంబంధించి మనకి దొరికిపోయామని చెప్పేసి అనుకోగానే ఇప్పుడు హెరిటేజ్ నెయ్యి యొక్క కుట్రలోకి రాగాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అదిగాక చంద్రబాబు నాయుడు గారు ఈ హెరిటేజ్కి సంబంధించిన నెయ్యి ఏదైతే ఉందో తిరుమలకి రప్పిస్తానికే ఈ యొక్క కుట్ర పన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికీ 3 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కనీసం ఒక చెంచాడు నెయ్యి కూడా హెరిటేజ్ని సప్లై చేసిన లేదు, అలాంటికి ఎప్పుడు కూడా పాల్పడలేదని చెప్పి అన్నారు. దీనిలో ఎంతవరకు వాస్తవాలని అంటే ఏం చెప్తారు? ఇప్పుడు సుబ్బారెడ్డి తెలియకుండా, సుబ్బారెడ్డికి సంబంధం లేకుండా అతను ఆంధ్రా భవన్లో లైంజనింగ్ ఆఫీసర్గా అతను నియమించినప్పుడు, సరే ఎవరు ప్రవీణ్ ప్రకాష్ నియమించాడా, లేకపోతే ధనంజయ రెడ్డి నియమించాడా, లేకపోతే ఇంకో రెడ్డి నియమించాడా అనేది అతను నియమించారనేది వేరే విషయం. అక్కడ పనిచేసే అతను తిరుమల తిరుపతి చైర్మన్గా సుబ్బారెడ్డి గారు ఉండగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాల్సిన పని ఏమొచ్చింది? ముందు దీనికి సమాధానం చెప్పగలరా? రెండవది, ఒక నెలలోనే 6,343 మందికి శుభదం దర్శనాలు ఢిల్లీలో ఉండి ఇప్పించాడా? అంటే అతను ఢిల్లీలో పనిచేస్తున్నాడా, ఇక్కడ పనిచేస్తున్నాడా? ఇది చాలా స్పష్టంగా అతన్ని నియమించుకుందే ఢిల్లీలో ఈ లావాదేవీలు నిర్వహించడం కోసం. పేరుకు మాత్రం అధికారిగా అక్కడ నియమించారు. సుబ్బారెడ్డికి అలాగే ఈ నెయ్యికి సంబంధించింది కావచ్చు, మిగిలిన వ్యవహారాలన్నీ నడపడం కోసం మాత్రమే పేరుకు మాత్రం అక్కడ ఉన్నాడు. మిగిలినవన్నీ అతనే నడిపాడు అనేది ఈరోజు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. రెండవది, అతను ఈరోజు నేను ఆ రోజు చెప్పాను, నన్ను బెదిరించారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. మీరు గమనిస్తున్నారో లేదు? అంటే ముందు చెప్పాడు, ఇప్పుడు నిజంగా వాళ్ళు బెదిరించినందువల్ల మారాడని నేను అంటున్నాను. ఆ రోజు ఎందుకు ఇదే ధైర్యం ఆ రోజు ఎందుకు చేయలేకపోయాడు? ఆ రోజు ఎందుకు ఇచ్చాడు? ఆ రోజు న్యాయమూర్తి ముందు ఆ స్టేట్మెంటు. ఈ రోజు ఎందుకు ప్లేట్ ఫిరాయిస్తున్నాడు? అంటే ఇది ఎప్పుడైతే సుబ్బారెడ్డికి ఇప్పుడు అతను దాని మీద నిలబడ్డాడు అనుకోండి, సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, చివరెడ్డి భాస్కర్ రెడ్డి దాకా వెళ్తుంది కదా. ఆ తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళిద్ది? ఎవరైతే నియమించమన్నారో, ఎవరైతే ఈయనకు రికమెండ్ చేశారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళిద్ది కదా. కాబట్టి వాళ్ళందరినీ రక్షించే క్రమంలో భాగంగా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పని ఈరోజు చెబుతున్నారు. రెండోది, వేరే వాళ్ళ మీద వేయటానికి పలానాల మనిషి అని చెప్పి చిత్రీకరించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అది కూడా బూమరాంగ్ అయింది. వాస్తవాలు ఈ రోజు వెలుగులోకి వచ్చినాయి. చిన్నప్పన్న దొరికాడు స్పష్టంగా, పెద్దప్పన ఇప్పుడు దొరుకుతాడు. ఈ రోజు జనం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి బోలేబాబా వాళ్ళు ఈరోజు స్పష్టంగా పావెల్ జైన్ కావచ్చు, విపుల్ జైన్ కావచ్చు, వాళ్ళ ఆధారాలన్నీ స్పష్టంగా వచ్చినాయి కాబట్టి వాళ్ళు దొరికారు. మరి అలీబాబా 40 దొంగలు ఎక్కడ? బోలేబాబా దొంగలు దొరికారు, అలీబాబా 40 దొంగలు ఎప్పుడు దొరుకుతారు? ఇవన్నీ కూడా దీనికి సూత్రధారి ఎవరు, పాత్రధారి ఎవరు? చిన్నప్పనే కదా. 23 వరకు అతని ఆధ్వర్యంలోనే జరిగినాయి కదా. మరి ఎప్పుడైతే వైజాగ్కి ఈయన షిఫ్ట్ చేశారో విజయసాయి రెడ్డిని కాదని సుబ్బారెడ్డిని, మరి ఆ తర్వాత నియమించిన తర్వాతే విశాఖపట్నంలో ఇతను ఎలా కొనగలిగాడు? అంతకుముందు ఎందుకు కొనలేదు? అంటే సుబ్బారెడ్డి ఎక్కడికి వెళ్తే అక్కడ ఏ బాధ్యత నిర్వహిస్తే ఆ బాధ్యత అతనికి కుడిభుజంగా వ్యవహరించి ఆ కార్యక్రమాలన్నీ నిర్వహించిన వ్యక్తి చిన్నప్పన అనేది స్పష్టంగా మనకి అర్థమైపోతానే ఉంది. ఇందులో ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వేరే మాట ఉండాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసినంత వరకు. ఇక హెరిటేజ్కి సంబంధించి, ఇందాపూర్ డైరీకి సంబంధించి ఈరోజు వస్తున్నటువంటి, మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండా కూడా ఏ రోజు కూడా తిరుపతికి వాళ్ళ తరఫు నుంచి ఏమీ నెయ్యి ఎప్పుడు కూడా పంపించలేదు. అసలు నెయ్యి తయారు చేయరు కదా వాళ్ళు ఏ విధంగా తయారయ్యారంటే ఏదో విధంగా ఏదో ఒక మాట మనం అనేస్తే దాని మీద కొన్ని రోజులు చర్చ జరిగింది కదా. 10 సార్లు మనం చేస్తే నమ్మకపోతారా? మనం స్పష్టంగా దొరికిపోయాం, ఇవాళ కాతే రేపైనా వీళ్ళందరికీ శిక్షలు పడతాయి, ఇదేదో అబద్ధం వాళ్ళకు కూడా అంటిద్దాం, దాని మీద ఉన్నప్పుడు కొంచెం వేగవంతంగా చేయకుండా నిదానంగా విచారణ జరిగిద్ది అనే ఆలోచనలో ఎదురు దాడిని వాళ్ళు ఎన్నుకున్నారు. దీనివల్ల వాళ్ళు ఆలోచించింది కూడా ఇంకోటి కూడా ఉంది. ఇలా ఎదురు దాడి చేస్తూ ఉంటే రేపు పొద్దున ఇప్పుడు హెరిటేజ్ దాని గురించి మాట్లాడుతున్నారు, హెరిటేజ్ లబ్ధి పొందిందని చెప్పి మాట్లాడుతున్నారు, వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు బిఆర్ నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు, రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతారు, ఆ తర్వాత భువనేశ్వర్ గారి గురించి మాట్లాడతారు, బ్రహ్మణి గారి గురించి మాట్లాడతారు. రాంబాబుకి ఏ విధంగా జరిగిందో ఈ మాట్లాడే వాళ్ళకి అలా ఎవరైనా అభిమానులు వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేస్తే అలాంటి కార్యక్రమం కావాలని చెప్పి వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళు ఏకాడికి వీధి పోరాటాలకి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి పరుష పదజాలాలు వాడుతున్నారు, పదే అబద్ధాలు చెబుతున్నారు. తప్పించుకోవడానికి వీల్లేని పరిస్థితిలో ఉన్నారు. తప్పులు స్పష్టంగా కనపడుతున్నాయి. కాబట్టి ఈ విధంగా విచారణ కనుక సవ్యంగా జరుగుతూ ఉంటే రోజుకు ఒక అంశం బయటకు వస్తూ ఉంటుంది కదా, దాని మీదే చర్చ జరిగింది కదా. అంటే ఇప్పుడు వాళ్ళ మీద చర్చ జరగకుండా
వీళ్ళు కూడా దాంట్లో భాగస్వాములు, వీళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి ఎదురుదాడి చేస్తూ ఉంటే జనం ఏమైనా ఆలోచిస్తారేమో అనే అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. కానీ జనం అది పట్టించుకునే పరిస్థితులు లేరు. మీరు ఎలాంటి వాళ్ళు జనానికి అర్థమైపోయింది, అందుట్లో అనుమానమే లేదు. కాకపోతే ఇప్పుడు అధికారంలో మనం ఉండా కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారనే అసహనానికి కార్యకర్తలు గురి అవుతున్నారు. దానివల్ల జరుగుతున్నటువంటి స్పందనలే ఇవన్నీ కూడా. కాబట్టి వాళ్ళకి కావాల్సింది కూడా అదే, వాళ్ళందుకే రెచ్చగొడుతున్నారు. కాబట్టి మీ ద్వారా కార్యకర్తలకు కావచ్చు, చోటామోటా నాయకులకు కావచ్చు, నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒక ఎజెండాతోటి ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనే ఎజెండాతోటి ముందుకెళ్తున్నారు. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా? అరాచకం పెట్టలేకపోతే అభివృద్ధి కుంటుపడిద్ది కదా. కాబట్టి పరిశ్రమలు రాకూడదు, అభివృద్ధి జరగకూడదు అనేది వాళ్ళ కోరిక. అందుకనే ఎవరైనా తిడతారు, ఎవరైనా అంటారు. దానికి మీరు రెచ్చిపోయారనుకోండి, వాళ్ళు అనుకున్నది వాళ్ళు విజయం సాధిస్తారు. కానీ కేసుల్లో ఇరుక్కొని ఇబ్బందులు పాలయ్యేది కూడా మీరే కదా. అని చెప్పని కార్యకర్తలు రెచ్చిపోకుండా వాళ్ళకి అక్కడ కట్టడి చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పెద్దలకైతే ఉంది. వాళ్ళు అభివృద్ధి మంత్రంలో ముందుకెళ్తున్నారు. వాళ్ళకు ఉండే ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. కానీ అది ప్రజల్లో అసహనానికి దారితీసే విధంగా పరిపాలన ఉండకూడదు. వాళ్ళ మీద కోపం మీ మీదకు మళ్ళీ విధంగా మీరు దాన్ని కాలయాపన చేయకూడదు. కాకపోతే ఇక్కడ వైసీపీ వాళ్ళు ఒక కుట్రతోనే తీసుకొస్తున్నారని చెప్పి అనుకోవాలి సార్. 100% అదే నేను చెబుతుంది. వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏ విధంగా రేపు పొద్దున జనంలోకి వస్తారు చెప్పండి. ఏ విధంగా వచ్చి ఓట్లు అడుగుతారు? వాళ్ళు అడగడానికి ఏం లేవు కదా. చంద్రబాబు నాయుడు గారు చేసి చూపిస్తున్నారు, వాళ్ళు విధ్వంసం చేసి చూపించారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకంటే అధికంగా పింఛన్లు ఇస్తున్నారు, అభివృద్ధి కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ రోజు లా అండ్ ఆర్డర్ని కాపాడుకుంటా ఉన్నారు. వాళ్ళ మనుషులను కూడా, వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఏదన్నా అంటే తీసుకెళ్ళి లోన పడేస్తున్నారు. గతం ఎప్పుడు జరగలేదు కదా. హత్యలు చేసినా, దాడులు చేసినా, నేనే హత్య చేశానని చెప్పని ఇంటి ముందు పడేసినా ఏమి లేవు కదా. మరి ఈ రోజు అలా లేరుగా. ఈ రోజు అది అలా లేకుండా అటు టీడీపీ కానీ లేదా జనసేన కానీ ఎవరన్నా ఇలాంటి పాల్పడినా వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ వైసీపీ నేతలు మళ్ళీ వాళ్ళు ఫోకస్ చేసి సోషల్ మీడియాలో ఇట్లా చూసారా మీ నాయకులు మిమ్మల్ని అరెస్ట్ చేశారా అలా కూడా రెచ్చగొడుతున్నారు. అందుకే నేను అనేది ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజల చేతుల్లోకి వెళ్ళే విధంగా ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యం వహిస్తుంది. వీధి పోరాటాలకు దారితీస్తే అంతిమంగా నష్టపోయేది రాష్ట్రం. ఆ వీధి పోరాటాలు కావాలని వారు కోరుకుంటున్నారు. అందుకే మీరు అడ్డుకట్ట వేయాలి అంటే బాధ్యులైన వాళ్ళందరికీ శిక్షలు పడాలి. శిక్షలు పడ్డప్పుడు బాధ్యులైన వాళ్ళందరూ జైల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఎవరితో వాళ్ళ పనులు చేసుకుంటారు కదా. అప్పుడు వాళ్ళు రెచ్చిపోయి బయటకు వస్తారు. వాళ్ళు రెచ్చిపోయి బయటకు వచ్చినప్పుడు వాళ్ళని కూడా లోనెత్తగా కూర్చుంటా ఉంటే అయిపోయింది పని. మీ కార్యకర్తలు రెచ్చిపోయే అవకాశం మీరు ఇవ్వద్దు అంటున్నాను నేను. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓట్లు వేసిన వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తారని వాళ్ళకి తెలుసు, పరిశ్రమలు వస్తాయని వాళ్ళకి తెలుసు, ఉద్యోగ కల్పన జరుగుతుందని వాళ్ళకి తెలుసు. కానీ నేను 95 ముఖ్యమంత్రిని, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చేసిన అరాచకాలన్నిటికీ శిక్షలు వేస్తామని చెప్పని జనానికి హామీ ఇచ్చారు. కాబట్టి అది అడుగుతున్నారు ఇప్పుడు వాళ్ళు. మీరు అన్నీ చేస్తున్నారు, మాకు తృప్తిగానే ఉంది, కానీ వాళ్ళు ఎందుకు అట్లా తిరుగుతున్నారు? ఇప్పుడు కూడా మీ గురించి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? ప్రతిదానికి అట్లా ధైర్యంగా వచ్చి ఎలా మాట్లాడగలుగుతున్నారు? మీరు డిఫెన్స్లో ఉండటం ఏంటి, వాళ్ళు అఫెన్స్లో ఉండటం ఏంటి అని చెప్పని ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ చర్చ వరకు ఉంటే పర్లేదు, చర్యలు ఉంటే అయిపోద్ది చర్చ. చర్యలు లేవనుకో అప్పుడు ఇబ్బంది పడాలి. ఆ ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలి అంటే రాష్ట్రం ఈరోజు మీరు అనుకున్నట్టు పెట్టుబడులు రావాలి అంటే ఇప్పుడు పంట వేస్తామండి, కలుపు మొక్కలు పంటతో పాటు పెరిగినాయి అనుకోండి, దిగుబడి తగ్గిద్దా లేదా? కలుపు మొక్కలను తీసేయాలి కదా. పురుగు వస్తుంది, పురుగుకు మందు కొట్టాలి కదా. తెగులు వస్తుంది, తెగులుకు మందు కొట్టాలి కదా. అప్పుడే కదా పంట సవ్యంగా వచ్చేది. కాబట్టి మనం చేయాల్సిన బాధ్యతలు మనం నిర్వహించాలి కదా. మీరు అనుకున్నట్టు సాధించాలి అంటే వ్యవసాయం ఎంత నిబద్ధతగా చేస్తామో పరిపాలన కూడా అంతే నిబద్ధతగా ఉండాలి కదా. పెట్టుబడులు ఒక్కటే కాదు కదా, ఇవి కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా బాబు గారి మీద, లోకేష్ బాబు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఈ బాధ్యతలు అయితే ఉన్నాయి. వాళ్ళ వరకు పెట్టుబడులు బాగుంటుంది, మనం పరిపాలన బాగా చేస్తున్నాం, రోడ్లు బాగా వేస్తున్నాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, దాని చేతి ప్రజలు తృప్తిగా ఉన్నారు కదా అనుకున్నారు. తృప్తిగా ఉన్నారు అంతవరకే, కానీ సంతృప్తిగా లేరు. సంతృప్తి పరిచారనుకోండి ఇక వేరే ఆలోచనే ఉండవు. వాళ్ళు అతనికి రాజకీయ సమాధి చేశారు వాళ్ళు. కాబట్టి అతను ఏదో చేస్తాడు, మళ్ళీ అతను ఏదో పగలబొడుస్తాడు, అతను ఓట్లేస్తారనే ఆలోచన ఈ కూటమి పెద్దలకు రాకూడదు అని చెప్పి అయితే నేను అనుకుంటున్నాను. సో చూద్దాం సార్, మొత్తానికి వాళ్ళ పైన పడుతున్నటువంటి ఒక నిందలు ఏదైతే ఉన్నాయో, ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు పూర్తిగా దొరికిపోతున్నారు. కాబట్టి ఇప్పుడు హెరిటేజ్ మీద తీసుకొస్తున్నారు. సో ప్రజలందరూ గమనిస్తున్నారు. సో చూద్దాం సార్ ఏం జరుగుతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.